హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు ప్రజలందరికీ చాలా పెద్ద పండుగ. 3 రోజులు పండగ ఉంటే ఎప్పుడూ కూడా మన తెలుగు ఇండస్ట్రీ 3 సినిమాలకు తక్కువ ఈ సీజన్లో రాకుండా ఉండవు. అందులోనూ మన బాలయ్యబాబు గారు అయితే ఒకసారేమో చిరంజీవి గారితో పోటీ పడతారు, ఇంకొకసారేమో వాళ్ళ కొడుకు రామ్ చరణ్తో పోటీ పడతారు. ఈసారి రామ్ చరణ్తో పోటీ డాకు మహారాజ్తో గేమ్ చేంజర్కి పోటీగా నిలబడ్డారు. ఈరోజు డాకు మహారాజ్ రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉందో ఇన్ డీటెయిల్గా మాట్లాడేసుకుందామా. బాబీ దర్శకత్వం వహించి ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన సినిమా ఈ డాకు మహారాజ్. మన బాలయ్య బాబు గారు ఆబ్వియస్లీ ఆయన సినిమాలకి ఒక జానర్ ఉంటుంది, అంటే ఆయనకి తగ్గట్టుగా ఎలివేషన్లు పడాలి అండ్ ఆయనకి మాత్రమే సూట్ అయ్యే ఎలివేషన్లు కొన్ని ఉంటాయి. అది ఎలాగా అనుకుంటున్నారా, అక్కడ ఉంది మరి బాలయ్య బాబు కదా. నేను వెళ్ళింది ఒక మల్టీప్లెక్స్లో, అయినా సరే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా జై బాలయ్య అని అరుస్తున్నారు. ఆ మాదిరి క్రేజ్ ఉంది యాక్చువల్లీ బాలయ్య బాబుకి ఇప్పుడు. నా లెక్కలో అయితే ఈ క్రేజ్కి ఒక రకంగా అన్స్టాపబుల్ కూడా ఒక కారణం భయ్యా. ద వే హీఈస్ ఓపెనింగ్ అప్ ఇన్ దట్ షో అండ్ అందరినీ ఎలా అయితే ఇన్వాల్వ్ చేసుకునేలా మాట్లాడుతున్నాడో, దాట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ఇంక్రీజింగ్ హిస్ క్రేజ్. ఇక సినిమా విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్యా సినిమా. పర్ఫెక్ట్ బాలయ్య బాబు మీటర్లో ఉండే సినిమా ఇది. ఫస్ట్ హాఫ్లో ప్రతి 10 నిమిషాలు 5 నిమిషాలకైతే ఒక ఎలివేషన్ పడుతూనే ఉంటుంది. అసలు బాలయ్య బాబు స్క్రీన్ మీద కనిపిస్తేనే ఒక ఎలివేషన్ వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. ఒక సాంగ్ కంప్లీట్లీ అన్పొజిషన్ అండ్ అన్నెసెసరీ, అందరూ దాని గురించే మాట్లాడతారు. బట్ అదొక్కటి పక్కన పెట్టేసి మిగతా వాడి గురించి మాట్లాడుకుందాం మనం. దాట్ ఈస్ అ బిగ్ నెగిటివ్ అనిపించింది నాకు కూడా. ఆ స్టెప్పులు కానీ అవి కానీ దాని నుంచి ఎలాగో ట్రాల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ అంతా అమేజింగ్గా తీశారు, ఎలివేషన్లు అవి ప్లస్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్ టాప్ నాచ్. నాగవంశీ గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా దాని గురించి మాట్లాడారు. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ ఫైట్ ఎపిసోడ్ అంతా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అయినో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అయింది అనిపించవచ్చు. బ్యాక్గ్రౌండ్ లైక్ సే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంత గ్రిప్పింగ్గా అనిపించలేదు నాకైతే. సేమ్ టెంప్లేట్ స్టోరీనే, అంటే లైక్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఈ సార్ట్ ఆఫ్ టెంప్లేట్ స్టోరీనే. అంత కొత్త స్టోరీ అని చెప్పడానికి లేదు, బట్ కొత్త రకంగా తీశారు. బాలయ్య బాబు గారు హై టెంపో డైలాగులు ఇవేమి ఉండవు, కరెక్ట్గా పడాల్సిన విధంగా పడతాయి డైలాగ్స్, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ 2 టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి పక్కా మాట్లాడుకోవాలి. వన్ ఇస్ ద కెమెరా వర్క్, టాప్ నాచ్ ఉంది మాస్టర్. బాలయ్య బాబు గారి సినిమాలో ఇంత టెక్నికలీ స్ట్రాంగ్ ఆర్ కెమెరా వర్క్ స్ట్రాంగ్ ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి, అందులో ఇదొకటి డెఫినెట్లీ. నెక్స్ట్ ఇస్ తమన్. బక్కోడు బండోడు అని ఒక థీరీ నడుస్తుంది కదా, తమన్ చెప్పినట్టు. ఆ రకంగా తమన్ ఈ సినిమాకి బీభత్సమైన న్యాయం చేశాడు. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ చాలా బాగుంది, సినిమాకి యాప్ట్గా సరిపోయింది. అలాగే బాలయ్య బాబు గారు యాక్టింగ్ కూడా సటిల్గా చాలా నీట్గా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో బాలయ్య బాబు గారు ఆ హై టెంపో హై యాక్షన్ సినిమాలు కాకుండా కొంచెం నార్మల్ టెంపోలోకి రావడంతో మనకు అవి కొంచెం బాగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈ రోజుల్లో అదే కరెక్ట్ అన్నట్టు. సో నాకైతే ఇది బాలయ్య బాబు మీటర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? బాలయ్య బాబు గారు యాక్షన్ బాగా చేశారా? అసలు స్టోరీలో అంత కొత్తదనం ఉందంటారా? నాకైతే అంతే అనిపించలేదు. తమన్ మ్యూజిక్ మాత్రం డెఫినెట్గా హీ నీడ్స్ మోర్ అండ్ మోర్ క్రెడిట్స్ మ్యాన్. దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. వీల్ బి బ్యాక్ విత్ సంక్రాంతికి వస్తున్నాం, అది పండగ రోజే రిలీజ్. దిల్ రాజు గారు కనీసం దాంతో అయినా హిట్ కొడతారేమో చూద్దాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.